మూవింగ్ ఆన్ తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి, మరోవైపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు రేపు కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపటి నుంచి పలు జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది. రాష్ట్రం నుంచి తేమగాలులు అల్పపీడన ప్రాంతం వైపు వెళ్తూ ఉండడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిన్న భద్రాచలంలో 36.2 డిగ్రీలు, ఖమ్మంలో 35.4, ఆదిలాబాద్లో 35.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా గాలిలో తేమ 35% నుంచి 42% ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వేడి వాతావరణం ఏర్పడిందని వివరించారు.